హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి పెంపు ఎప్పటి నుండి ఉండబోతుంది, అదేవిధంగా 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 4000 రూపాయలు ఎప్పుడు అందించబోతున్నారు? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 రకాల పెన్షన్లు, దాదాపుగా 43 లక్షల మందికి పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి పెన్షన్లు ముందుగా ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. రేషన్ కార్డుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుందనమాట పౌర సరఫరాల శాఖ. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కొత్త కార్డులను మంజూరు చేసింది. అర్హుల నుంచి దరఖాస్తులు అనేది తీసుకుంటుంది అనమాట. అర్హత ఉన్నవారి అందరికీ కూడా కార్డులు మంజూరు చేసింది. ఇది నిరంతర ప్రక్రియ మార్చి ప్రతి అంటే ఇప్పుడు ఎవరైతే అనర్హులు ఉన్నారో అర్హుడికి ఇచ్చాలనే ఉద్దేశంతో ఇక డిసైడ్ అయిందనమాట. ఇక పలు ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ ఏం చేస్తుందంటే పర్యటన చేస్తుందన్నమాట. క్షేత్రస్థాయిలో వాటిని ఆ రేషన్ కార్డులపైన కీలకంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో సివిల్ సప్లై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేషన్ వ్యవస్థలో అర్హులకి అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి రేషన్ బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేకుండా కొత్త కార్యాచరణ తీసుకొస్తుంది. అర్హత లేకపోయినా రేషన్ కార్డులు ఉన్నవారు గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇప్పుడే కొన్ని జిల్లాల్లో ఏరివైతే స్టార్ట్ చేయడం జరిగింది. బోగస్ కార్డులు అన్ని కూడా ఏరివేస్తున్నారు. ఈ మేరకు జాబితా సిద్ధం చేస్తున్నారు. బోగస్ కార్డులు అంటే తొలగించి అర్హత ఉండి కార్డులు దక్కని వారికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సమాచారం సేకరిస్తున్నారనమాట. ఎవరు అర్హులు ఏంటన్న దానిపైన కూడా కొనసాగుతున్న కసరత్తు. ఇక ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులు ఎవరో నిర్ణయించడంతో వారికే కార్డులు ఉండాలని స్పష్టం చేస్తుంది. ఈ మేరకు అనర్హులు గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలో కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నమాట. కొందరు ఉద్యోగులు సైతం తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు గుర్తించడం జరిగింది. 4 ఎకరాల్లో పైబడిన పొలం ఉన్న వారికి పాటు 8 లక్షల ఆదాయం పొందడం, ఐటీ చెల్లిస్తున్న వారు ఈ రకంగా ఆ కార్డులు పొందిన వారిలో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ సమయంలో అర్హత లేకపోయినా కార్డులు పొందిన బోగస్ కార్డులలో వైద్య సేవలతో పాటు పింఛన్లు తీసుకున్నట్లు అధికారులు అయితే గుర్తించారనమాట. సో మొత్తానికైతే పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించిన పేర్ల జాబితా అన్ని జిల్లాలకు పంపించారు. జాబితాలో ఉన్న వారి పేర్లు అర్హుల అనర్హుల అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సి ఉంది. సో ఇక మొత్తానికైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అనర్హులను ఏరివేసేందుకు రంగం సిద్ధం అయితే చేయడం జరిగింది అంటున్నారు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ పెన్షన్లకు పంపిణీ జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి రేపు ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు, ఇప్పటివరకు ఏ జిల్లాలకు ఇచ్చారు ఏందనేది అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి నెల కూడా ఏ నెల పెన్షన్లు అనేది ఆ నెల అయితే ఇవ్వడం లేదు. నవంబర్ నెల పెన్షన్ డిసెంబర్లో ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్లో పెన్షన్ వచ్చేసి జనవరి చివరి వారంలో అయితే అందిస్తున్నారు. కాబట్టి తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల 29 తారీఖు నుంచే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఏ జిల్లాకి ఇచ్చారు ఏంటన్నదే. సో మొత్తానికి వరంగల్ జిల్లాకి అయితే ముందుగానే అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ నెల నుంచి వచ్చే నెల 5 తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రేపు ఏ జిల్లాలోకి ఇస్తారు ఏంటంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, జనగాము, జగిత్యాల, ఖమ్మం, అదేవిధంగా మెదక్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు అయితే అప్డేట్ అయిన వెంటనే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఫోన్ చేస్తేనే తెలుసుకోండి మీకు పెన్షన్ ఇస్తున్నారా లేదా అనేది. ఈ నెలకు సంబంధించి 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. తెచ్చుకుంటే హ్యాపీ, తెచ్చుకోకపోతే ఒకసారి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతున్నాయి. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ లో కూడా ఈసారి కూడా ఏదైతే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఈ నెలలో ఏంటంటే కొన్ని నిబంధనలు అయితే ఇచ్చారు. కొంతమందికి పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు. వారికి పెన్షన్లు ఏదైతే అనర్హులు ఉన్నారో ఇక 2 రకాల విధానంలో ఏమో ఇటీవల కాలంలో సర్వే చేశారు. ఆ సర్వే ఆధారంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో కొంతమంది అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు సైతం వారిని ఆసరా పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు. వారు తొలగిస్తారు. ఈసారి మరొకటి ఏంటంటే యూడిఐడి కార్డు ఉంటుంది కదా. సో ఆ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు పర్సంటేజ్ ప్రకారం మళ్ళీ ఆ దరఖాస్తు అంటే హాస్పిటల్కి వెళ్ళి పర్సంటేజ్ ప్రకారం చూస్తే చాలా తక్కువ మొత్తంలో చూస్తున్నారు. అటువంటి వారు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలా పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రేపు మరికొన్ని జిల్లాలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి వచ్చిన వెంటనే తెలియడం జరుగుతుందన్నమాట.